మొదటి ప్రకరణము శ్రీ వీరబ్రహ్మం గారి అవతార నేపథ్యం. అది విజయనగర సామ్రాజ్య వైభవం చిన్న కాలము. అయినప్పటికీ ఆనాటికి కలి ప్రభావం ఎక్కువైన ధర్మంలో హాని కలుగుట ప్రారంభమైనది. అన్య మతంలో వారి దౌషణల వలన గోశిశు హత్యలు, స్త్రీలు అత్యాచారాలు మిక్కుటముగా జరుగుచున్నవి. హెచ్చులు అక్రమంలో రాజ్యంలో దేవాలయములన్నీ విధ్వంసలు గావించబడినవి. దినదినమునకు పావుల సంఖ్య అధికంగా జొచ్చెను. ఇటువంటి పరిస్థితులను చూచి ధర్మదేవత ఎంతో వ్యవధి చెంది ఒకనాడు వైకుంఠంలోని శ్రీహరి వద్దకు వెళ్ళి స్వామితో భూలోకము జరుగుచున్న అకృత్యములని ఏకరువును పెట్టి ఆయనను తిరిగి భూమి మీద దుష్టి రక్షణ కొరకు అవతరించమని ప్రార్థించారు. భూదేవత ప్రార్థన ఆలకించి విష్ణు వెనుక అభయమిచ్చి ఆమె కోరిన విధముగానే భూమిపై అవతరించి మాట ఇచ్చి ఆమెను సాగనంపెను. ఆ తదుపరి శ్రీహరి సత్యలోకమును వశైన బ్రహ్మదేవుని కైలాసోత్పదైన పరమేశ్వరుని తన సన్నిధమునకు పిలిపించి వారితో, ఓ బ్రహ్మ శంకులారా, మనము ఆకలి యుగములో తిరిగి అవతారం ధరించవలసిన అవసరం ఏర్పడినది. అప్పుడే ధర్మదేవత నా సన్నిధికి విచ్చేసి దక్షిణాంధ్రయంలో జరుగుచున్న ఆకృత్యములు, ధర్మహాని, గోచ్యములు, దేవాలయ విధ్వంసుల గురించి చెప్పి వాపోయింది. ఆమెకు నేను అవతరణ ధరించి ధర్మస్థాపన చేయమునని మాట ఇచ్చి ఉన్నాను. అయితే పరమేశ్వరంలో నేను ఇక్కడనే అవతరించి సరిపోదు కనుక మనము మూవరమును మూడు వేరు రూపంలో అవతారములు ధరించవలసిన అవసరం ఉన్నది అని వారితో సంభవించాను. శ్రీహరి వచనములు వినిన బ్రహ్మశంకరులు తాము కూడా అవతారములు ధరించుటకు సిద్ధపడి ఏ అవతారములు ధరించవలనో తెలుపమని తిరిగి శ్రీవారిని ప్రార్థించిరి. అంతా శ్రీవారి బ్రహ్మను చూసి, ఓ సత్యనారాయణ బ్రహ్మదేవ, నీవు దక్షిణములో విశ్వరూపుడు మాయమేయి అనే నీ విశ్వబ్రహ్మణ దంపతులు అన్నజయ అనే పేరుతో వారిని కుమారుడు అవతరించి, ఆ తర్వాత నీవు బ్రహ్మానందుడనే పేరుతో వారు కుమారుడుగా అవతరించు. తర్వాత నీవు బ్రహ్మానందుడు అనే పేరుతో క్షేత్రములన్నీ తిరిగి ధర్మ బోధ చేయుచు అందరినీ ఉద్ధరిస్తూ జీవితాన్ని కొనసాగించు అని పలికెను. తదుపరి కైలాసపతివైన శంకరుని చూచి, సాంబశివ, నీవు వారణాసి